ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరగనుంది. ఎంపీగా పోటీకి దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలి అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. అయితే రెండింటికి పోటీ చేయటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరగనుంది. ఎంపీగా పోటీకి దిగాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలి అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. అయితే రెండింటికి పోటీ చేయడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయాలన్న అంశం మీద ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు తర్జన భర్జన పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. అయితే ఒకటి ఎంపీ స్థానానికి పోటీ చేస్తారా లేకపోతే అసెంబ్లీకే పరిమితం అవుతారా అన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ రెండింటిలోనూ పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుందన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరుగుతుంది. గత ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఒక ఎంపీ స్థానానికి ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దిశగా కూడా గత కొంతకాలంగా పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నప్పటికీ అయితే ఇదంతా ప్రచారం మాత్రంగానే ఉంది తప్ప పార్టీ వైపు నుంచి కావచ్చు లేకపోతే పార్టీకి సంబంధించిన నేతల వైపు నుంచి కావచ్చు అధికారికంగా ఎటువంటి ధృవీకరణ కావచ్చు సూచాయిగా నిర్ధారించే వ్యవహారం కూడా లేదు. సో ప్రస్తుతానికైతే ఇదంతా ప్రచారంగానే మాత్రమే పార్టీ వర్గాలు జనసేన వర్గాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు అక్కడ జరుగుతున్న వ్యవహారాలు ఇవన్నీ చూస్తామంటే రెండు స్థానాల నుంచి అంటే ఒక ఎంపీ స్థానం నుంచి ఒక అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దిశగా కూడా కొంత ఆలోచన లాంటిది చేస్తున్నారు. ఒకవేళ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేయాలి? ఆల్రెడీ మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొకవైపు అనకాపల్లి, కాకినాడ ఈ 2 నియోజకవర్గాల నుంచి ఒకవేళ పోటీ చేసి 2 నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ విషయానికి వచ్చేసరికి పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఒకవేళ ఎంపీ స్థానానికి పోటీ చేస్తే కనుక మళ్ళీ తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ అయింది. నాకు మీరు చెప్పినట్లుగా ఎంపీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇక ఫీల్డ్ ని వదిలేసేసి కేంద్రం వైపే చూస్తారన్న ఒక ప్రచారం పెద్ద ఎత్తున వైసీపీ వైపు నుంచి జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మరింత క్లిష్టతరంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఆ దిశగా ఒకవేళ ఎంపీ స్థానానికి పోటీ చేస్తే అదేమన్నా బూమరాంగ్ అవుతుందన్న దిశగా కూడా ప్రస్తుతం పార్టీ వర్గాలు ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. భోగి, థ్యాంక్ యూ చంద్రశేఖర్.